శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 8వ అధ్యాయం యమలోక విశేషములు. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొంచినట్లా లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలను అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగులింపచేయుదురు. సలసలా కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు గజగజా వణికిపోయిరి. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడుకుడు, ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయమొక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట, తనకు తోచిన దానములు ధర్మములు జప తపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసియున్న పాపములన్నీయూ పటాపంచలై నశించుటయేగాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. కావున మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమునందు నదీ స్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానము చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనము చేసినను లేక వినినను శ్రీహరిదయకు పాత్రులగుదురు. కావున మీరు భయపడవలసిన పని లేదు. నరక బాధల నుండి బయటపడుటకు అంతకంటే సులభ మార్గము మరియొకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి. మాఘపురాణం 8వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 9వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవా మరి. స్వస్తి.